హలో అండి, అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? ఈరోజు కూడా బైబిల్ నుంచి కొన్ని వచనాలు చదువుకోబోతున్నామండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుంచి. ఆయన అక్కడ నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవనికిని తెలియకుండా వలెనని కోరెను గాని ఆయన మరుగై ఉండలేకపోయెను. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల యొక్క స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ సురోఫెనికయ వంశం ఎందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టుమని ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదనెను. అందుకామె, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు తినును గదా అని ఆయనతో చెప్పెను. అందుకాయన, ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెనుతో చెప్పెను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచము మీద పండుకొని ఉండుటయు దయ్యము వదిలిపోయి ఉండుటయు చూచెను. దేవుడి వాక్యం ఇంతటితో దీవించును గాక. ఆమెన్. ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం, మీరు కూడా ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన దేవా తండ్రి, నీకే వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. ప్రతి విషయంలో మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి మంచి ఆరోగ్యంతో నిలబెట్టినందుకు ప్రభా నీకు ఎంతగానో స్తోత్రములు తండ్రి. చదవబడిన నీ వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి హృదయంలో కూడా నాటి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నేను ఎవరి కుటుంబంలో అయితే శాంతి సమాధానం లేకుండా చీకటి అంధకార శక్తులతో ఉన్న కుటుంబాలకు నీవు యజమానిగా నిలబడి నీ శాంతిని సమాధానాన్ని సమృద్ధిగా దయచేయండి ప్రభా. మనుషుల మధ్యలో ప్రేమను మాట్లాడుకునేటటువంటి స్వభావాలను దయచేయమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల సమస్యలో ఉన్న వారి కోసం ప్రేయర్ చేస్తున్నాము తండ్రి. వారికి నీ ఆదరణ సహాయం దయచేయండి ప్రభా. ఆ ఊబి నుంచి బయటకు నీవే వారిని బయటకు లాగి ప్రభా నేను వారికి ఒక మంచి నాయన నూతనమైనటువంటి హృదయంతో నింపి నాయన సంతోషమైన హృదయంతో నింపి ఒక మంచి అవకాశాలు దయచేయమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల సమస్యలు అన్నిటి నుంచి దూరం చేయండి నా తండ్రి. ప్రభా తీసివేయమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్యంగా ఉన్న వారి మీద నీకు హస్తం ఉంచి నీవే స్వస్థపరచమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంతవరకు నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. బై బై.